నమస్కారం అండి. నేను ఈరోజు క్యారెట్ హల్వా చేసుకుంటున్నాండి. ముందే ఇవి తొక్కలు అక్కడిక్కడి కొనలు తీసేసుకున్నాండి. ఇప్పుడు నేను ఇట్లా దీంట్లో గీకేసుకుంటున్నాండి. చేసేటప్పుడు చూపిస్తాను. మళ్ళా క్యారెట్ హల్వా చేసుకుంటున్నాండి. క్యారెట్ హల్వా మొత్తం ఇదో పుట్లా గీక్కున్నాండి. గీకే దాంతో తురుము చేసినండి. తురుము చేసిన కాజు వేయించుకుంటా నెయ్యిలా. బాదం ఇట్లా కట్ చేసుకున్న చిన్న చిన్నగా, కిస్మిస్సులు, కొంచెం సోంపు వేస్తుందండి వెరైటీగా ఉంటుందని. పాలండి, పాలు పోసి చక్కెర వేసి నెయ్యి వేసి వేయించుతున్నాండి. ఇప్పుడేను కొంచెం నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయండి. కొంచెం రెడ్గా, కొంచెం మామూలుగా మాడకుండా కొంచెం అవి వేగిన తర్వాత మాడిపోతే బాగుండాలని చిన్నగా మామూలుగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక తీసి వేసుకోనండి నెయ్యిలో. ఎందుకంటే ఇవి కొంచెం నెయ్యిలు వేస్తే బాగుంటాయండి, అందుకే వేసుకుంటున్నాను. వేయించిన తీసేస్తున్నాండి. ఇలాండి ఒక 2-3 ఇవి దాన్ని చేస్తే బాగుంటుందండి. సోంపు కూడా అండి కొంచెం వేసుకుంటే బాగుంటుందని సోంపు కూడా వేస్తున్నాండి. కొంచెం ఒక స్పూన్ అంత, ఎక్కువ కూడా కాదండి. ఇది ఆల్రెడీ ఇది దంచేసుకున్నాండి. బాదాము తీసి పక్కకు పెట్టుకున్నా. ఇంకో పాలండి, పాలు పోసి మంచిగా మరిగినాక వేసి ఉండాలండి. ఇక బెల్లం అండి. బెల్లం నేను టేస్ట్ వేరే చేస్తున్నాండి బెల్లంతో. షుగర్ వేస్తలేను, బెల్లం వేస్తున్నా. ఇది జర కొంచెం కచ్చా పిచ్చ దంచి కొంచెం నెయ్యి వేసి తీసి పక్కన పెట్టేసి అది వేస్తండి. పొయ్యి కొంచెం చిమ్ములో పెట్టినండి. ఇక నెయ్యిలో ఇవి ఫస్ట్ సోంపు ఇలా వచ్చండి వేయించుకొని కొంచెం తీసి పక్కన పెట్టుడు ఏం లేదండి. ఇవి ఇంట్లోనే పాలు పోసి పాలు పోస్తున్నాండి. ఇలా బాదం వేసిన చెంచుతో కలుపుకుంటామండి. చిమ్ములో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా మసాలా కాకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం గీకి పెట్టుకున్న క్యారెట్ హల్వా అండి. పూర్తిగా ఇంట్లో వేసుకున్నాక మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా వెళ్తుంది, మంచిగా ఉడుకుతుందండి. పూర్తిగా అయిన తర్వాత కాజు, బాదం, కిస్మిస్, కొంచెం నెయ్యి అయిందండి. టేస్ట్ కోసం 3 చెంచాలు నెయ్యి వేసినండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. నా వీడియో ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.